ప్రాచీన కళలకి మన బయాలజీకి సంబంధం ఉందంటే నమ్ముతారా? ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ థియరీ గురించి తెలుసుకుందాం. అవును, ప్రాచీన కళ ఒక సైన్స్ అయితే ఈ ప్రశ్నతోనే నారెడ్ల రామచంద్రగారి పరిశోధన మొదలవుతుంది. ఈ థియరీ ప్రకారం క్లాసికల్ డాన్స్, మ్యూజిక్ కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు. అవి మన అస్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక దారి చూపిస్తాయన్నమాట. సరే, దీని గురించి ఇంకా లోతుగా చూద్దాం. ఈ సిస్టంకి మూలం 108 నాట్య భంగిమలు. వీటినే కరణాలు అంటారు. ఈ 108 అనే సంఖ్య చాలా కీలకం. ఇది మనల్ని విశ్వంతో కనెక్ట్ చేసే ఒక బ్రిడ్జ్ లాంటిది. ఈ కరణాలు మన ఆస్ట్రాలజీలోని నక్షత్రాలు, గ్రహాలతో ముడిపడి ఉంటాయని అంటారు. అంటే ఇదొక కాస్మిక్ బ్లూ ప్రింట్ లాంటిదన్నమాట. మనల్ని యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఎనర్జీని 2 తత్వాలుగా చూస్తారు: ప్రకృతి, పురుష. డాన్స్, మ్యూజిక్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ ఈ 2 శక్తులని బ్యాలెన్స్ చేస్తారట. అదొక స్పిరిచువల్ కమ్యూనియన్ లాంటిది. ఈ సిస్టమ్ ప్రభావం కేవలం ఎనర్జీ మీదే కాదు, మన బయలాజికల్ కోడ్ మీద కూడా ఉంటుందట. అంటే కొన్ని రాగాలు, ఎమోషన్స్ మన హార్మోన్స్ని, చివరికి మన జీన్స్ని కూడా ప్రభావితం చేస్తాయట. మరి దీని అంతిమ లక్ష్యమేంటి? ఒక ఉన్నతమైన చైతన్య స్థితిని చేరుకోవడం. దీని ద్వారా దైవలోకం అనే ఒక ఉన్నత చైతన్య స్థితిని అనుభవించవచ్చని ఈ థియరీ చెబుతోంది. ఈ పరిశోధన ప్రకారం చైతన్యాన్ని చేరుకోవడానికి ఇవి 4 స్టెప్స్ అన్నమాట. ఈ ప్రాక్టీస్ ముఖ్య ఉద్దేశ్యం జీవాత్మని పరమాత్మతో కలపటమే. అంటే మనల్ని యూనివర్స్తో కనెక్ట్ చేయడం. ఓకే, ఇంత పవర్ఫుల్ సిస్టమ్ ఉంటే దాన్ని మనం ఎందుకు పట్టించుకోవడం లేదు? కారణమేంటంటే, ఈ రోజుల్లో దీని కేవలం ఎంటర్టైన్మెంట్గానే చూస్తున్నాం. దీని అసలు ఉద్దేశ్యాన్ని మర్చిపోయాం. దీనివల్ల ఇంకో ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. చాలా ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఎందుకంటే నాట్యశాస్త్రంలో ఉన్న చైతన్యం గురించిన లోతైన అవగాహన వారికి లేకపోవడమే అని రీసెర్చ్ అంటోంది. అందుకే ఈ జ్ఞానాన్ని సింపుల్ టర్మ్స్లో అందరికీ అందుబాటులో ఉంచాలని ఈ రీసెర్చ్ సూచిస్తోంది. సో, ఒక ప్రాచీన కళ మన బయాలజీకి, ఈ విశ్వానికి మధ్య ఉన్న ఒక రహస్య తాళంచెవి లాంటిది అన్నమాట.